అల్లూరి జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి మృతి చెందింది. మృతురాలు కొయ్యలగూడెం గ్రామానికి చెందిన తెల్లం లక్ష్మి. గైనకాలజీ డాక్టర్లు అందుబాటులో లేనందువల్లే మృతి చెందిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణ లోపం వల్లే మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేసే వరకు ఇక్కడే ఉంటామని మొండికేశారు. మరోవైపు ఈ ఘటనపై ఆర్ఎంఓ డాక్టర్ ఇందిరా స్పందించారు. మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నట్లు వైద్యుల పర్యవేక్షణ లేక చనిపోలేదు అంటున్నారు. హార్ట్ బీట్ పెరగడం వల్లే ఈ మృతి జరిగి ఉండొచ్చు అన్నారు. ఆమె ఇటువంటి కేసులు లక్షల్లో ఒకటి ఉంటుందని, తాము ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయాము అన్నారు. ఆమె డాక్టర్ గారు మంచిగా చూస్తారనే జాయిన్ చేసాం మేము. అసలు మరి పట్టించుకుంటా లేదని సార్. ఆక్సిజన్ లేదండి అక్కడ. ఆక్సిజన్ పెట్టిన కొత్త ఊపిరన్న ఆడి ఆ తల్లి కన్నా బ్రతికిచ్చునండి. మెయిన్ డాక్టర్ గారు లేరండి. 1 గంట నుండి పెయిన్స్ అంటే చాలా బాధపడి 3:30 అలాగ అయిపోయిందండి. ఆవిడ మంచిగా డాక్టర్ ఉంటే కనీసం తల్లి కన్నా బ్రతికిచ్చునండి. బిడ్డ చనిపోయినా మరి మాకేం తెలియదు. సామాన్య మానవులు మాకేం తెలీదు. తెలియకే పోయా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. ఏదో చేస్తారనేసి, మంచి చేస్తారనేసి మాకు ఎటువంటి మంచి జరగలేదు. ప్రాణం నిండు గర్భిణి ప్రాణం పోయిందండి. చాలా బాధాకరమైన విషయం అండి. మరి ఆర్ఎంఎల్ మండలం అండి, సున్నంపాడు పంచాయతీ, రామనవలస విలేజ్. మా మరదలైనటువంటి ఈ వంజం లక్ష్మి అనే అమ్మాయి గత 2 వారాల క్రితమే హాస్పిటల్లో గర్భిణి వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది, వెయిటింగ్ బర్త్లో. ఇప్పటికీ మరి ఆ అమ్మాయి మరి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది డాక్టర్లకే తెలియాలి. అసలు డాక్టర్ల పర్యవేక్షణ లోపమా లేదనుకుంటే మా నుండి లోపం అనేది అంటే వాళ్ళే చెప్పాలి. దీనికి కారణం మా నుంచి అయితే లోపం అనడానికి మేము ఎప్పుడో 2 వారాల క్రితమే జాయిన్ చేసాం కాబట్టి మా నుంచి ఎటువంటి లోపం లేదు. కాబట్టి ఇది డాక్టర్ల నిర్లక్ష్యమే, డాక్టర్ల లోపమే. ఇక్కడ డాక్టర్ల కొరత వల్లే, డాక్టర్ల ఒక నిర్లక్ష్యం వల్లే మా అమ్మాయి నిండు గర్భిణి ఈరోజు మృతి చెందడం జరిగింది. దీనికి బాధ్యులైనటువంటి డాక్టర్లు కానీ, దీనికి ఈ హాస్పిటల్కి ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానీ, అలాగే ఐటీడీఏ పిఓ గారు కానీ, సంబంధిత